జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండల కేంద్రంలోనే క్రాంతి కుమార్ ఫర్టిలైజర్ షాప్ లో యూరియా పంపిణీపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ షాపుకు 200 యూరియా బస్తాలు వచ్చినప్పటికీ ఆ షాప్ యాజమాని రైతులకు యూరియా బస్తాలు అందుబాటులో లేవని, వచ్చిన బస్తాలని రైతులకు అందజేశారని చెప్పడంతో వివాదం చెలరేగింది. సుమారు 50 మంది రైతులు బస్తాల కోసం షాప్ కు చేరుకోగా స్టాక్ లేదన్న కారణంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ వెంటనే క్రాంతి కుమార్ ఫర్టిలైజర్ షాపు వద్దకు చేరుకుని రికార్డులు పరిశీలించారు. తనిఖీ చేసే సమయంలో షాప్ యజమాని అయిన గట్టు రమేష్ ఒక మండల వ్యవసాయ అధికారి అని చూడకుండా రైతుల ముందు ఆమెతో వాగ్వాదానికి దిగిన సంఘటన రైతులను ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం రైతులు ఒత్తిడితో ఏవో ఫర్టిలైజర్ షాపు గోదాంను తనిఖీ చేయగా యూరియా బస్తాలు లేవు, గోదాం ఖాళీగా ఉన్నట్టు బయటపడింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూరియా పక్కదారి పడుతుందని ఆరోపించారు. ఇకపై ఇలాంటి షాపులకు అలాట్మెంట్ ఇవ్వకుండా అధికారుల సమక్షంలోనే ఇతర షాపుల ద్వారా పారదర్శకంగా పంపిణీ జరగాలని రైతులు డిమాండ్ చేశారు. మా రైతులు ఖచ్చితంగా ఇస్తున్నాం మేడం. మా దగ్గరికి వచ్చే ఎందుకంటే మీరందరనే వచ్చిన చూడు. ఎందుకంటే మీకు కూడా నిజంగా దాశాముతాం, మేము దాశాన్ని ఆలోచన వస్తానే ఉండే. ఇప్పుడు మనం నిన్న రేపు 10 కొన్నాం మేడం, 20 టన్నులు, 30 టన్నులు ఇవాళ ఇప్పుడే పోనా కూడా నిన్న దేవాలయాన్ని ఏం సార్ అంత పిల్లలు లేదా బాబుకే. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడతానంటే ఇప్పుడు సర్వీస్ ఇస్తున్నా చెప్తారు. పబ్లిక్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, వాళ్ళు బ్లాక్ లో కొనుకొచ్చి ఇస్తాను, రైతులు సేవ్ చేస్తారు. ఇప్పుడు వచ్చే సార్ గంట గులికలు అన్ని గంట గులికలు వచ్చినాయి. ఒక్క నిమిషం నువ్వే ఆలోచన చేయి. ఆ పెట్టెలు ఆనే పడాలి. యూరియా ఇప్పుడు